వెల్కమ్ టు సిఎన్ టీవీ. స్పీకర్ ఆయన పత్రివాక్యాలను ఖండించండి. స్పీకర్ ఆయన పత్రివాక్యాలను ఖండించండి. ఈరోజు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి జపం చేయండి. అలా ఆపారు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులను పెట్టి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కానీ ఈరోజు మా మన్యం ప్రాంతం అంతా కూడా ఈరోజు మా గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు రేపు ఈ 2 రోజులు బంద్ సంపూర్ణంగా ప్రతి ఒక్కరు విజయవంతం కావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆదివాసి కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కూడా ఈరోజు సాపు పోయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి రేపు సాయంత్రం వరకు కూడా ఈ బంద్ విజయవంతం చేయాలని చెప్పేసి మనందరూ కూడా కోరుకుంటున్నాం. చట్టాన్ని సవరించాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యలు చేసి నేటికి సుమారు 15 రోజులు కావస్తుంది. వాటి మీద ఇప్పటికే గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించినట్టు వ్యవహరిస్తున్నట్టు మేము భావిస్తున్నాం. వాట్సాప్ గ్రూప్లో గుమ్మడి సంజయరాణి మంత్రి గారి పేరు మీద 107 చట్టాన్ని సవరించమని చెప్పి ఏదో వాయిస్ మెసేజ్లు టెక్స్ట్ మెసేజ్లు తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించి ఆదివాసులకు భరోసా కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రేపు జరుగుతున్న బంద్కి ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒక సానుకూలమైన ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.